వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. బిగ్ బాస్ 9th సీజన్. ఇది ఒక వర్గం ఉన్నటువంటి ప్రేక్షకులకి బాగా కట్టిపడేసేటువంటి ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. కానీ దీంట్లో రకరకాల కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎంతమంది అయితే చూస్తున్నారో విమర్శించే వాళ్ళ సంఖ్య కూడా దాదాపుగా అలానే ఉంది. ఈ క్రమంలో ఈ బిగ్ బాస్ 9లో మాస్క్ మ్యాన్గా వచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి ఈ మధ్య 2-3 రోజుల నుంచి వైరల్గా మాట్లాడుకుంటా ఉన్నారు. అతని యొక్క పిచ్చి పరాకాష్ఠగా చేరిందని, అతని బిహేవియర్ ఏమాత్రం బాలేదని. మరి దాని గురించి మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది, దాంట్లో ఈ మాస్క్ మ్యాన్ చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్. ఏమిటి ఈ మాస్క్ మ్యాన్ స్టోరీ ఏంటి? ఫస్ట్ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు ఈ అబ్బాయి మాస్క్ ఎప్పుడైతే తీసేసాడో మాస్క్ వేస్తేనే బాగుండు అనిపించింది. సీరియస్లీ మాస్క్ మ్యాన్ గా వచ్చాడు. తర్వాత ఇంకా మాస్క్ లేదు. నువ్వు మాస్క్ వేస్తేనే ఈయన పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఆ ప్రదర్శన చూడలేకపోతున్నాం. అంటే ఇక్కడ నేను ఆయన మొహాన్ని ఏమనట్లా, ప్రదర్శన సీరియస్గా ఉండడం ఆయన లక్షణం అన్నాడు. సరే నీ సీరియస్ గానే ఉండు, నిన్ను ఎవడు వద్దన్నాడు, నిన్ను మారమని ఎవరు చెప్పలా. కనీసం మనిషికి మానవత్వం అనేది ఒకటి ఉంటుందిగా, అదన్న ఉండాలిగా, అది లేదు. నెక్స్ట్ నువ్వు అని నువ్వు అంటే సరిపోయింది, నువ్వు అనొచ్చు. నిన్ను ఎవరైనా నువ్వు అంటే మాత్రం నువ్వు అనొద్దు, నన్ను నువ్వు అనొద్దు అని రెచ్చిపోయాడు భరణి పైన. నువ్వు అన్నాడు ఆల్రెడీ, ఎవరిని, మన తనూజాని. ఆమె అదే వాదించి నువ్వు నన్ను అన్నావు నువ్వు అని. అన్నానా? సరే అంటే సారీ, నీకు ఓకే అంటే సారీ, అయిపోయింది. నెక్స్ట్ 2-3 రోజుల నుంచి వీళ్ళు చేసే ప్రదర్శన ఎట్లా ఉందంటే, కామన్ మ్యాన్స్ గా వచ్చిన వాళ్ళు విపరీతమైన ప్రదర్శన. అదేంటో తెలియదు. ఈ అబ్బాయి ఇంకొక తన పేరు హృదయ్ మానవ్ ఏదో ఏంటో, ఆయన పేరేంటో, వీళ్ళిద్దరు మర్యాద మనిషి అని ఉన్నాడు అతను, మనీష్. ఏం చేస్తున్నారంటే, ఈయనేమో 3 రోజులు తినట్లా. ఎందుకు తినట్లేదని అడిగితే, నా ఇష్టం నేను తిన్న, ఇక్కడ అంతా ఫేక్ మనుషులు ఉన్నారు, నేను ఇన్నాళ్ళు బయటనే బతికిన ప్రపంచంలో అందరూ ఫేక్ వాళ్ళని చూసి విసిగిపోయా, అందుకు నేను మాస్క్ వేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా అందరు ఇట్లా నటిస్తా ఉంటే నా వల్ల అవ్వట్లు, నేను నాకు ఈ ఫేక్ లోకంలో నేను ఉండలేకపోతున్నానని చెప్పి ఆయన వాదన. ఎవరు ఫేక్ ఏంటి అంటే రీజన్ లేదు, నీకు కావాల్సింది కెమెరా ఫుటేజ్. ఎంత ఫుటేజ్ ఇస్తే అంత ఇది అని అనుకున్నాడు. నెంబర్ 1. లాస్ట్ టైం ఆయన చేసిన ప్రదర్శనకి నాగార్జున గారు క్లాస్ పీకల, నేను చేసింది కరెక్టే, బాగానే రీచ్ అవుతుందని ఒక అభిప్రాయానికి వచ్చాడు. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. నెక్స్ట్ ఈయన అంత చేసినా కూడా నాగార్జున గారు ఏమనలేదంటే, వీడు అనవసరంగా బాగా లైమ్ లైట్లోకి వెళ్తున్నాడు, నా ప్రదర్శన డల్ అయిందేమో అని ఈ మర్యాద మనిషి ఏం చేస్తాడంటే, ఆయన విచ్చలవిడి ప్రదర్శన. కరెక్ట్ కెమెరా ఇలా ఉందా, అటు తిరిగి ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నా అంటే, ఇమాన్యుల్ ఓదారుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే దానికి రీజన్ లేదు, ఒక ఏడుపు అంతే. అసలు ఇక్కడ అంతా ఫేక్, అది ఇది, అసలు అది అంటే అంత హృదయం మొత్తం బరువు ఎక్కి ఏడవాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు అక్కడ. అందరు కూడా కెమెరా ముందు ప్రదర్శిస్తున్నారు తెలుసా, ఏం లేదు, ఓన్లీ కెమెరా. ఆ కెమెరా కనిపించాలి వెంటనే. ఇప్పుడు మీరు కూర్చున్నారు అనుకో కామ్గా, నేను పలకరియాల్సిన అవసరంలా, అట నువ్వు కెమెరా కింద కూర్చున్నావు అనుకో, ఏంటండి భలే ఉన్నారే, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, తిన్నారా మీరు అంటే ఏదో ఒక ప్రదర్శన, నేను నీతో మాట్లా కెమెరాకి ఇస్తున్న ఫుటేజ్ అట్లాగే ఉంది మొత్తం తెలుసా. ఈ అంటే మళ్ళీ వీళ్ళకి డిస్కషన్ కూడా, మొన్న వీళ్ళ రూమ్ లో ఒక డిస్కషన్ పెట్టారు. ఈ వారం అంటే ఎలిమినేషన్ ముందు, ఈ వారం సంజన వెళ్ళిపోతుంది, ఎందుకంటే అందరూ లేదు అందరూ కార్నర్ చేసిన వాళ్ళే షైన్ అవుతారు, సంజన ఉంటది అని ఒకరు. నువ్వు బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్లు చూసావు కదా, నీకేమనిపిస్తుందో చెప్పు అని వీళ్ళ డిస్కషన్. అంటే బిగ్ బాస్ ఎపిసోడ్లు చూసి బిగ్ బాస్ లో వీళ్ళు ప్రదర్శించడానికి వచ్చారే కానీ అక్కడ ఎవరు జీవించట్లా, నేచురల్ గా లేదు వాళ్ళ బిహేవియర్, ఎవ్వరూ లేరు తెలుసా. కెమెరా వస్తే కనిపిస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ లేకుండా క్రియేట్ చేస్తున్నారు. సరే, ఒక గుడ్డు దొంగతనంతో సంజన షైన్ అయింది, బాగానే ఉంది. ఆ ఎపిసోడ్ బాగా హైలైట్ అయింది, సంజనకి మార్కులు ఇక్కడ పడ్డాయేమో అని చెప్పేసి నెక్స్ట్ నిన్న 5 ఆరెంజెస్ లేవు అనే టాస్క్ ని దాని పెద్ద ఇష్యూ చేసేసారు. చాలా పెద్ద ఇష్యూ అది. అసలు అంత పెద్ద ఇష్యూ ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నట్టుగా చేశారు. అంటే చిన్న అంశం దొరికినా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏదేదేదేదేదో చేసేసి పెద్ద సిచ్యువేషన్ ఇది, అసలు మనం బతకలేము అనే దానికి తీసుకొచ్చి ఆ సిచ్యువేషన్ వీళ్ళందరూ జీవించేస్తున్నారు, ప్రదర్శిస్తారు. అయితే ఇంకోటి విజ్ఞానం, ఇప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి శ్రేష్ఠి వర్మ కదా, శ్రేష్ఠి అయింది కదా. సో దాన్ని ఏ విధంగా చూడాలి అంటే, తను వచ్చినప్పుడు నేను కొన్ని కామెంట్స్ చూశాను, జానీ మాస్టర్కి ఫేవర్గా, ఇతనికి వ్యతిరేకంగా కొంత కామెంట్స్ ఎక్కువ శాతం చూశాను నేను.
నిజానికి ఆ ఇంపాక్ట్ అనేది ఉందా తను బయట రావడం అనేది ఓటింగ్ లో? ఇప్పుడు ఈ అమ్మాయి బయట కొట్లాడింది ఒకరితో, 50% ఈమె సపోర్టర్స్ ఉంటారు, 50% ఈమెకి యాంటీ వాళ్ళు ఉంటారు. దాదాపుగా సో ఈ 50% ని కూడా పాజిటివ్ చేసుకోవడానికి నాకు ప్లాట్ఫామ్ దొరికిందని ఈ పిల్ల వస్తుంది. అనుకుంది. అక్కడ ఏమైందంటే ఫస్ట్ వీక్ లో ఒకే ఒక పదం పాపం తెలిసో తెలియకోనే అనింది, కావాలని నేను అనలా, ఆ పిల్ల నైజం అలాంటిది కాదు, సిగ్గులేదా అనే పదం వాడేసింది. దానివల్ల నెగిటివిటీ వచ్చింది. నేను కూడా అనుకున్న బెటర్ ఈ పిల్ల బయటకు వస్తేనే బెటర్ అని ఫస్ట్ వీక్ లో. రీజన్ ఆ నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది కదా, ఆ పెరిగి ఈమె క్యారెక్టరే ఇంత అని ముద్రేస్తారు. అది ఎవరికైందంటే ఈ నష్టం గతంలో తేజస్విని మది వడకైంది. తేజస్విని క్యారెక్టర్స్ అది కాదు, షీఈ్ వెరీ గుడ్ డౌన్ టు ఎర్త్ అమ్మాయి. ఎక్కడో చిన్నగా అసలు ఈ పిల్ల అసలు మన మనిషే కాదనే రకంగా చిత్రీకరించారు. సరే పోనీ మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తే లోపలికి వెళ్తే అక్కడన్నా ఏమైనా ఉంటదేమో అనుకోని మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చింది. అయినా సరే ఏంటో 4th-5th వీక్ కి ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళ జీవితం మొత్తం చిందరవందర అయిపోతుంది. బయట వాళ్ళ క్యారెక్టర్ హెజాజినేట్ చేసి వీళ్ళు మనుషులే కాదనే రేంజ్కి వెళ్తున్నారు. సో ఈ అమ్మాయి ఫస్ట్ వీక్ బయటికి రావడం వల్ల నెగిటివిటీ తగ్గింది, కొంత ఆగిపోయింది. అవును, ఇప్పటివరకు ఉన్న బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేటెడ్ వాళ్ళు ఎవరికి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ ముద్ర లేదు. వాళ్ళని బయట కూడా అసలు అంటే నెగిటివ్స్ ఎక్కువ లేవు, పోనీలేను వదిలేసారు, మర్చిపోతారు, చెప్పేదాకా అర్థం కాదు బిగ్ బాస్ లో ఉన్నారు. ఇప్పుడు జస్ట్ 1 వీక్ అయిందా, చాలా హ్యాపీగా ఆ కొరియోగ్రఫీలో ఆమె మళ్ళీ వెళ్ళిపోవచ్చు. లేదంటే ఒక 4 వారాలు ఉందనుకో, ఈమె చాలా బ్యాడ్ అని ముద్ర వేస్తే నెక్స్ట్ అవకాశాలు ఇవ్వరు. సో బెటర్ 1 వీక్ లో రావడం నాకైతే మంచిగా అనిపించింది. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు ఆ యొక్క మూర్ఖుడు అనేది ఎక్కువ వస్తుంది, ఏది మన మాస్క్ మ్యాన్ సంబంధించి. అంత మూర్ఖంగా అంటే మీరు చెప్పినట్టుగా తినకుండా ఉండటం, మూర్ఖంగా ప్రవర్తించడం, ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆయన చేసేదంతా ప్రదర్శనే, అవుట్ అండ్ అవుట్ తెలిసిపోతుంది. ఇతన్ని చూసి మళ్ళీ మిగతా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, వీళ్ళందరూ ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేసిన అబ్జర్వేషన్ లో నిజానికి సెలబ్రిటీస్ ని, కామన్ మ్యాన్స్ ని ఎక్కువ మంది పెట్టడం వల్ల, ఈ కామన్ మ్యాన్స్ 6 ఉన్నట్టున్నారు కదా, పెట్టడం వల్ల 5 ఉండటం వల్ల ఈ యొక్క కొద్దిగా మామూలుగా చూసేవాళ్ళు కామన్ మ్యాన్ ఈ సెలబ్రిటీస్ కి సరైన గౌరవం ఇవ్వట్లేదు అనేది ఒక టాక్ అనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా వాళ్ళకి పోర్ట్రే చేసుకుంటున్నారు. కానీ నీకు నిజంగా తెలుసా, వచ్చిన వెంటనే భరణి ఒక మాట అన్నాడు, కామనర్స్ అంటున్నారు కానీ ఒక్కసారి హౌస్ కి ఎంటర్ అయినా వాళ్ళు సెలబ్రిటీసే, అంతే కదా. అవును, ఆల్రెడీ అగ్ని పరీక్షలు ఎంటర్ అయ్యి అంత మందిలో వీళ్ళు గెలిచారు అంటే సెలబ్రిటీస్ అయిపోయారు. అప్పుడే వాళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీసే, తెలిసిన అందరు అన్ని ఛానల్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చుకున్నారు. ఈవెన్ అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చుకున్నారు. సెలబ్రిటీసే వాళ్ళు కూడా కొత్త గొప్ప. ఇప్పుడు కూడా ఇంకా కామనర్స్ కాదు. ఒకసారి హౌస్ లో డే 1 స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఉన్నావు, నాగార్జున గారి ముందు ఆ గ్రూప్ ఫోటోలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు సెలబ్రిటీవే, అంతే. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏదైతే బిగ్ బాస్ 9th సీజన్ సంబంధించి ఆ మాస్క్ మ్యాన్ అలానే శ్రేష్ఠి వర్మ సంబంధించినటువంటి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.